ప్రభునందు ప్రియమైన బిడ్డలారా, ఈ లాక్డౌన్ పీరియడ్లో మరొక ప్రభు దినాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇలా కుటుంబ సమేతంగా ఆయన సన్నిధిలో చేరి స్తుతించుటకును ఆరాధించుటకును ఇచ్చిన ధన్యతను బట్టి ఎంతైనా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన బిడ్డలమే ఉన్నాం. ఈ యొక్క ఆరాధన కోరికను ప్రారంభించుకుందాం. ఈరోజు మన వర్తమానానికి సహాయకరంగా two scriptures we'll read it. Two scriptures we'll read it. First of all, Acts 16, chapter 16, first 2 verses. Next again, somebody will read Timothy's second epistle, first chapter 1 to 5. First, Acts of అపోస్తల కార్యములు 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు, 2 verses. Paul went first to Derbe and then to Lystra, where there was a young disciple named Timothy. His mother was a Jewish believer, but his father was a Greek. Timothy was well thought of by the believers in Lystra and Iconium. Timothy's second epistle, 2 Timothy, first chapter, first 5 verses, 1 to 5. This letter is from Paul, chosen by the will of God to be an apostle of Christ Jesus,
I've been sent out to tell others about the life He has promised through faith in Christ Jesus. I'm writing to Timothy, my dear son. May God Father and Christ Jesus our Lord give you grace, mercy and peace. Timothy, I thank God for you, the God I serve with a clear conscience, just as my ancestors did. Night and day I constantly remember you in my prayers. I long to see you again, for I remember your tears as we parted, and I will be filled with joy when we are together again. I remember your genuine faith, for you share the faith that first filled your grandmother, Lois, and your mother, Eunice. And I know that same faith continues strong in you. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగుల్లో అపేక్షించుచు నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞునై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వయైన లోయలోను నీ తల్లి అయిన యునేకీలోనూ నివసించెను. అది నీ యందును సహా నివసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ద genuine faith, the true faith, Timothy, which you have now, I am sure that it has been come from your grandmother Louise, and under the nourishment of your mother Eunice. నీ అవ్వయైన లోయి నుండి నీ తల్లి అయిన యునేకి నుండి ఆ విశ్వాసము, ఆ దృఢమైన విశ్వాసం నీలో నివసించుచున్నదని నేను సంతోషిస్తున్నాను. నేను ఓకే ఆన్ దిస్ బోత్ విల్ మెడిటేట్. పరిశుద్ధుడైన మా దేవా, కృపా కనికరం గల మా ప్రభువా, మరొకసారి క్రీస్తునందు మేము ప్రార్థిస్తున్నాము. మీ ఆత్మతో నింపండి నాయన. నా సొంత జ్ఞానం కాకుండా మీ పరసంబంధమైన జ్ఞానంతో నింపి తండ్రి యొక్క వాక్య ధ్యానమును మేము అందులోని ఆత్మీయ మర్మములు మేము తెలుసుకొని మా జీవితాల్లో అనుసరించుటకు మాకు సహాయం చేయమని, మీరే మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, ఈ 2 భాగాలలో మనం ఏం చూసాము? తిమోతి గురించి కొన్ని చక్కని విషయాలు చూసాం. లుస్త్రాలోను దెర్బేలోను పౌలు సందర్శించినప్పుడు అక్కడ ఒక ఫ్యామిలీ కనుగొన్నాడు. ఈ ఫౌండ్ వన్ ఫ్యామిలీ, దట్ ఈస్ తిమోతిస్ మదర్ అండ్ ఫాదర్. తిమోతి తల్లి ఒక మంచి విశ్వాసురాలైన యూదురాలు, ఏ జూయిష్ బిలీవర్. తండ్రి ఈజ్ ఎ గ్రీక్, ఈజ్ ఎ జెంటైల్ పర్సన్, మీన్స్ ఏ నాన్-క్రిస్టియన్ ఆర్ నాన్-జూ ఈజ్ కాల్డ్ జెంటైల్. ఎలా వాస్తవానికి నేను లాస్ట్ టైం ఈ చాప్టర్లోనే మనం ధ్యానం చేశాం. Acts 16. The Paul and Silas were in jail, in the prison. What all that incident, how God has made that incident to flourish or make fruitful. నేను అదే సందర్భంలో ఈ ఫస్ట్ ఫ్యూ వర్సెస్ అన్నమాట, నేను కొన్ని మొదటి వచనాలు నేను బైపాస్ చేసి, ఎందుకంటే నా యొక్క మెయిన్ థీమ్ వచ్చేసి ఆ జైల్లో జరిగిన సంఘటన. ఈరోజు నేను ఈ మొదటి భాగము, తిమోతి ఏ విధంగా తల్లిదండ్రులు, ఏ జెంటైల్ అండ్ జూయిష్ బిలీవర్, ఏ మ్యారీడ్ ఫ్యామిలీ ఫ్లరిష్డ్, ఏ విధంగా అది వర్ధిల్లింది, ప్రాస్పర్డ్. ఆ అంశాన్ని నేను ఈరోజు తీసుకోవాలని నేను చాలా సిద్ధపడి ఉంటే,
ఐ వాజ్ వెల్ టిల్ ఎస్టర్డే ఐ వాజ్ వెల్ ప్రిపేర్డ్. కానీ ఈరోజు నేను కిచెన్లోకి వెళ్ళినప్పుడు పిల్లలు బాగా చాలా దేవర్ వెరీ బిజీ. జస్ట్ క్యాజువల్లీ ఆస్క్డ్ హనీ సిన్స్ మదర్స్ డే టుడే. మదర్స్ డే అన్నప్పుడు నేను జోక్ కూడా చేశాను, ఈజ్ దేర్ ఎనీ గ్రాండ్ ఫాదర్స్ డే సో దట్ ఐ ఆల్సో కెన్ బి రిమెంబర్డ్. దెన్ షీ రిప్లైడ్ మీ, there is no grandfather's day but grandparents' day is there. Said no matter, somewhere I will be remembered. कोई बात नहीं है, somewhere I am also covered. Actually నేను yesterday నేను యూట్యూబ్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ గురించి ఆయన లైఫ్ హిస్టరీ నేను చదువుతూ ఉంటే జస్ట్ వ్యూయింగ్. September 5th is ఆయన బర్త్డే. సర్వేపల్లి రాధాకృష్ణ is a good scholar. He served for 40 years as a teacher. He is a very good teacher, well-known teacher. అతని మన ఇండియానే కాదు ప్రపంచం అంతా కూడా, అంటే మనము మన ఈ భారతదేశంలో అతను ఒక టీచర్స్, ఒక మంచి టీచర్గా గుర్తించి ఆయన బర్త్డే September 5th is a teacher day, and it is a so that the people remember him, all his good contribution. మంచిదే ఇది. ఒకరిని ఒక పర్టికులర్ డే మనము అదే పనిగా మనం కేంద్రీకరించి ఆయన గుర్తు చేసుకుంటున్నామంటే ఇట్స్ సో గుడ్, చాలా మంచిదే ఇది. ఇలాగూ మదర్స్ డే, ఫాదర్స్ డే ఆర్ వాట్ ఎవర్ ద అదర్స్ డేస్ ఆర్ దేర్, ఫ్రెండ్స్ డే, ఇట్స్ ఎ గుడ్ టు రిమెంబర్. బైబిల్లో కూడా ఒక మంచి రోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏమిది? Good Friday. ఇట్ ఇస్ ద లార్డ్స్ డే. We remember Lord's Day. Every Sunday is the Lord's Day we remember. So it is a good to remember Mother's Day also. So in spite of all my preparation, the God has just inspired me to something, a good things I can bring about mother through the word of God. Adi na morning inspiration, just morning inspiration. I said let me bring something about from the scriptures, from the word of God in the Bible, how the mothers are praised. What is their contribution? యొక్క తల్లుల యొక్క ఏమిటి, వారి యొక్క జీవితం ఏమిటి, తల్లులు ఏ విధంగా వారు చక్కగా వర్ణింపబడ్డారు, వారి యొక్క ప్రేమ, వారి యొక్క కుటుంబంలో వారి యొక్క జీవితం అనేది ఒక క్లుప్త ధ్యానాన్ని విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ నేను చక్కగా, ఎందుకంటే నేను షార్ట్ ప్రిపరేషన్ కాబట్టి ఐఎమ్ షూర్ దట్ ఐ విల్ బి ఏబుల్ టు కంప్లీట్ టుడే విత్ ఇన్ టైం. మదర్స్ డే మనం చదువుకున్నప్పుడు ఇక్కడ ఒక యూదురాలు, విశ్వాసురాలైన యూదురాలికి తండ్రి గ్రీకుడైనప్పటికీ తిమోతిని ఒక మంచి శిక్షణలో పెంచారు. ఎందుకు కారణము? తల్లి, అనదర్ మదర్, గ్రాండ్ మదర్, సే ద గ్రాండ్ మదర్ హస్ కమ్, ద గ్రాండ్ పేరెంట్స్, లూయిస్ ఆర్ వాట్ ఎవర్ యు కాల్, లోయి, తెలుగులో లోయి. ఆ బిచార మంచి విశ్వాసురాలు. అదే విశ్వాసాన్ని తన బిడ్డకి ఇచ్చింది యునేకే తనకు పుట్టిన కుమారుడు తండ్రి తప్పకుండా మంచి కోఆపరేషన్ నిండా. దో హి వాజ్ ఎ జెంటైల్, హి మస్ట్ హావ్ కోఆపరేటెడ్ సో దట్ ద తిమోతి ఈజ్ బ్రాట్ అప్ ఇన్ ఎన్ వెరీ గాడ్లీ మేనర్ అండ్ ఇన్ గాడ్స్ ఫియర్. కాబట్టి ఇక్కడ మనము తిమోతి పెంచిన విధం ఎలా అంటుంటే, ఒక భక్తుడు, పౌలు భక్తుడు అంటున్నాడు, ఎంతో ప్రసిద్ధికెక్కినటువంటి ఒక అపోస్తలుడు, దేవుని దాసుడు అయినటువంటి ఒక పౌలు ఏమని ఉపదేశిస్తున్నాడు తెలిసిన? నా నిజమైన కుమారుడా, మై ట్రూ సన్ తిమోతి. ఎలాంటి అంటే ఎంత మంచివాడు కానిదే ఆయన్ను అలాంటి సంబోధన చేస్తున్నాడు. ఇదే మీరు ఫస్ట్ తిమోతిలో, మొదటి తిమోతి పత్రికలో చూస్తే దైవజనుడా, ఓ మ్యాన్ ఆఫ్ గాడ్ అని సంబోధిస్తున్నాడు. అంటే తిమోతి ఎంత చక్కని మార్గంలో పెంచబడ్డాడు. ఎప్పుడైనా మీరు ద చైల్డ్లెస్ కండిషన్, మదర్హుడ్ లేనటువంటి ఒక మదర్, ఒక స్త్రీ, మదర్హుడ్ లేనటువంటి ఒక ఉమన్, వారి సంగతిని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? పేరెంట్స్ who do not have the children, what kind of the
passion and compassion and what kind of the problems they're thinking. మా సంఘంలో ఒకరిద్దరు వారు ఎన్నో రోజులు పెళ్ళయింది, వివాహమై చాలా రోజులైంది, సంవత్సరాలు గడిచాయి, సంతానం లేదు. వారు ఎంత బాధపడుతూ అన్నా మా కొరకు ప్రార్థన చేయండి అన్నా మా కొరకు ప్రార్థన చేయండి. బట్ గాడ్స్ వర్డ్ సేస్ ఇన్ డిటోరనమీ, ద్వితీయోపదేశ కాండంలో ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన త్రోవలందు నడుచువారు ఏ పురుషునికి కానీ ఏ స్త్రీకి కానీ గొడ్డుతనం ఉండదు. దేర్ కెనాట్ బి ఎనీ బ్యారన్నెస్. గాడ్ విల్ గివ్. ఇది దేవుని యొక్క ప్రామిస్. ప్రియులారా, వారి యొక్క కండిషన్స్ మనం ఆలోచిస్తే చాలా ప్యాథటిక్గా ఉంటుంది అన్నమాట. యవ్వనంలో ఉన్నప్పుడు బాగా మంచి హస్బెండ్ కావాలా, మంచి వైఫ్ కావాలా అని బాగా ఇష్టపడతాము, పెళ్లి చేసుకుంటాము. పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడే మనకు సంతానం ఎందుకులే అని కొన్ని రోజులు మనం లెటర్ ఎంజాయ్ ద మ్యారీడ్ లైఫ్ అని కొన్ని రోజులు బాగా చేస్తాము. ఆ మ్యారీడ్ లైఫ్ యాజ్ ఇట్ ఇస్ ఆన్ గోయింగ్ ఆన్, పాసింగ్ ఆన్, దెన్ ద యాక్చువల్ ద ఎంటీనెస్ ఇన్ ద మ్యారీడ్ లైఫ్ స్టార్ట్స్. వివాహ జీవితంలో ఉన్న కొదవ ఏమిటో రాను రాను వివాహమైన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ యొక్క లోపము అనేది ఎంత బాధ కలిగిస్తుందంటే సంతానం లేదు. ఒక స్త్రీ మరొక స్త్రీ, తన తోటి స్త్రీ ఒక చిన్న బాబును పట్టుకొని సంతోషంగా మాట్లాడుతూ పోతున్నప్పుడు ఈమె హృదయంలో కలిగే ఆవేదన, దట్ ఈస్ ఎ టెరిబుల్ థింగ్. బైబిల్లో ఫ్యూ ఇన్సిడెంట్స్ మనము నోట్ చేద్దాం. సారాకు అబ్రహాము భార్య సారాయి తెలుసు కదా, సారా సంతానం లేనప్పుడు ఇన్ ద 16th చాప్టర్ యూ కెన్ రీడ్ ఇన్ జెనిసిస్. సంతానం లేనప్పుడు ఎంత బాధపడుతుందంటే అబ్రహాంతో ఉంటుంది, ఇదిగో మన దాసి ఉంది, ఐగుప్తురాలు దాసి, కనీసం నువ్వు ఆమెతో వివాహం ఆడి ఆమెను పొంది మనకు సంతానం అనుగ్రహించు అని బాధపుతో చెప్తుంది. లేటర్ స్టేజ్లో దేవుడు ఆమెకు మళ్ళా సంతానం ఇస్తాడు, అది వేరే విషయము. అంటే ఆ పర్టికులర్ టైంలో ఆ సంతానం లేని సమయంలో ఎంత ఆమె బాధపడుతుంది. సంతానం అనేది, మదర్హుడ్ అనేది ఒక స్త్రీకి సో ఇంపార్టెంట్. ఆ షార్ట్ కమింగ్ అనేది, ఆ లోపం అనేది చాలా బాధకరమైనది. మరొక ఇన్సిడెంట్ మనము రాహేలు, దిస్ విల్ రీడ్ ఇట్. జెనిసిస్ చాప్టర్ 30 first 2 verses. Genesis 30. When Rachel saw that she wasn't having any children for Jacob, she became jealous of her sister. She pleaded with Jacob, "Give me children or I'll die." Then Jacob became furious with Rachel. "Am I God?" he asked. "He is the one who has kept you from having children." Okay. That will. Am I God to give you? What are you talking? As if it is in my hand to give you the children. ఇదిగో నేను చస్తాను, నాకు సంతానం ఇవ్వు. తన భర్తతో రాహేలు యాకోబుతో అంటున్నది, నాకు సంతానం ఇవ్వు లేకపోతే నేను చస్తాను. అప్పుడు యాకోబు అంటున్నాడు, నేను దేవుని నీకు సంతానం ఇచ్చాను. హేబేలు చనిపోయిన తర్వాత ఇన్ ద జెనిసిస్లో అవ్వ ద ఫస్ట్ లేడీ, హేబేలు చనిపోయిన తర్వాత మళ్ళీ ఆమె గర్భం పొంది షీ కన్సీవ్డ్ అండ్ డెలివర్స్ సేతును ప్రసవించినప్పుడు దేవుడు నాకు అనుగ్రహించను అంటుంది. ఇది గాడ్ గేవ్ మీ దిస్ చైల్డ్. యాకోబు ఐగుప్తుకు వెళ్ళి యోసేపును కలిసినప్పుడు, నాయనా ఎవరు నాయనా వీరు అంటే, దేవుడు నాకు అనుగ్రహించిన సంతానము మనష్షే అండ్ ఎఫ్రాయిం. గాడ్ గేవ్ మీ, ఇట్ ఈస్ ద గాడ్ హూ గివ్స్. గర్భఫలము దేవుడిచ్చు బహుమానము. ఇట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్, ద ఫ్రూట్ ఆఫ్ ద వూమ్. గర్భఫలము దేవుడిచ్చు, సంతానము దేవుడు ఇవ్వాల. జ్ఞాపకం పెట్టుకోండి. మరొక ఇన్సిడెంటు
అంటే నేను చెప్తున్నాను, ఆ చైల్డ్లెస్ కండిషన్ అయితే ఆ మదర్హుడ్ లేనప్పుడు స్త్రీ ఎంత బాధపడుతుంది. హన్నా ఫస్ట్ శామ్యుయల్లో మొదటి చాప్టర్లో మనం చూస్తే శామ్యుయల్స్ మదర్ వాజ్ హన్నా. ఎంత బాధపడుతుందంటే తన సవతి అయినటువంటి ఒక పెనినాకు సంతానం ఉంది, నాకు లేదే అని ఆయనతో, నేను ఇంత నిన్ను ప్రేమించే భర్తనుండగా నీకు ఏం తక్కువైంది అంటే, లేదు నాకు సంతానం కావాలని దేవుని సన్నిధిలో కుమ్మరిస్తుంది. She pours out her heart, give me children. ఆమె హృదయాన్ని కుమ్మరించింది అని వ్రాయబడుతుంది. ఏడుపుతో హృదయాన్ని కుమ్మరించినప్పుడు దేవుడు ఆమెను విని ఆమెను ప్రార్థన ఆలకించి సమూయేలు అనే ఒక కుమారుణ్ణి, మంచి కుమారుణ్ణి ఇస్తాడు. ఆ సమూయేలు అంటే గాడ్ గేవ్ మీ ద ఆస్క్డ్ ఆఫ్ గాడ్స్. నేను అడగగా దేవుడు ఇచ్చాడని సమూయేలుని పెట్టి, మళ్ళీ ఆమె ఏటేటా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైము భర్త వెళ్దామనంటే మళ్ళీ ఏటంటే, లేదు నేను సమూయేలును పాలిచ్చి చక్కగా పెంచేంత వరకు నేను రాను అని ఆమె పాలిచ్చి, తల్లి తన పాలు ఉగ్గుపాలు అంటారు, ఆ పాలిచ్చేటప్పుడు ఉపదేశం రోజు ఆ బిడ్డకు నేర్పుతుంది. చిన్న చిన్న మాటలు, దేవుని సంగతులు, కథలు అవి నేర్పి ఏ విధంగా బాలుని పెంచుతారు. మీరు ఇఫ్ యు రీడ్ ఇట్ ఇన్ ద ఫస్ట్ శామ్యుయల్ 2nd chapter 26, ఆయన దేవుని యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెను. He was prospered in the kindness of God. అలా తల్లులు పిల్లలను పెంచేటువంటి యొక్క సంఘటన మనం చూసాం. పిల్లలారా, ఇక్కడ ఎఫెసీ 6th chapter యూ పేరెంట్స్, తల్లిదండ్రులారా మీ పిల్లలను ప్రభువునందు శిక్షణలో పెంచుడి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక ఆ స్వాస్థ్యమును, ఇట్ ఈస్ అ మదర్స్ డ్యూటీ, ఇట్ ఈస్ అ ఫాదర్స్ డ్యూటీ టు బ్రింగ్ అప్ ద చిల్డ్రన్ ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క భయభక్తుల్లో పిల్లలను, ప్రభువునందు శిక్షలో పిల్లలను పెంచుడి. ఇది పేరెంటల్ డ్యూటీస్. ఇక్కడ నేను ద మదర్స్ లవ్ అనేది ఎంత ఎంత గొప్పది. మదర్స్ లవ్, బైబిల్లో దేవుని ప్రేమను ఆ యొక్క మదర్స్ లవ్స్తో కంపేర్ చేయడం, పోల్చడం అనేది ఎంత దేవుని ప్రేమ ఎంత గొప్పదో. అంటే అలాంటి తల్లి ప్రేమ కంటే కూడా దేవుని ప్రేమ గొప్పది అని చెప్పడంలో ఇక్కడ తల్లి ప్రేమను కంపారిజన్ అనేది చేస్తుంది. చూడండి, Isaiah 66:13, you read it. యెషయా, ఐజయా 66:13. I will comfort you there in Jerusalem as a mother comforts a child. Mothers comforting, mothers nurturing, bringing up. How మదర్స్ లవ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే, వాడు పెద్దవాడైనప్పుడు కూడా నీ తల్లి ఉపదేశమును నీవు మరవకు, అది నిన్నెప్పుడు కాస్తా ఉంటుంది. ఈ గాడ్స్ ఇన్ ద నైట్, ఈ మేక్స్ టు వాక్ ఇన్ ద డే అని సామెతల గ్రంథంలో మనం చూస్తాం 6వ అధ్యాయంలో. నీ తల్లి ఉపదేశమును మరొక మధ్య రాత్రిపూట నీకు కావలి కాచును, పగలు నిన్ను నడిపించును, నీకు ఆశ్రయం ఇచ్చును. తల్లి యొక్క ప్రేమ ఎంత అనేది ఈరోజు కొందరు తల్లుల ప్రేమను మనము జ్ఞాపకం చేసుకుందాం షార్ట్గా. తల్లుల ప్రేమ, హాగర్స్ లవ్. హాగర్, హూ ఈజ్ హాగర్? ద సేమ్ స్లేవ్ గర్ల్ ఆఫ్ ఈజిప్ట్ who was serving in the home of Abraham. అబ్రహాం ఇంటిలో ఒక దాసి హాగరు. ఈ సారా చేసిన పొరపాటును బట్టి ఆమెను వివాహమాడి ఆమె ద్వారా కుమారుని ఇస్మాయిల్ను కన్నారు. ఆ ఇస్మాయిలే ఇప్పుడు అరబ్ దేశులంతా. కానీ వన్ థింగ్ వి షుడ్ దో, వారు యొక్క అబ్రహాము సంతానమును అయినప్పటికీ దేవుని సంతానముగా తర్వాత వారు కొనసాగినప్పటికీ
ఆ డిసెండెంట్స్ని కూడా, అంటే వారి యొక్క సంతానాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి ఆ అరబ్ దేశాల్లో ఉన్న జనాంగం అంతా కూడా ఆశీర్వదించాడు. ఎప్పుడైతే సారాయికి కుమారుడు పుట్టి ఇస్సాకు పుట్టినప్పుడు ఇంకా భరించలేదు. ఆ సవతి తల్లి టైప్ ఆ యొక్క కంపారిజన్ వచ్చినప్పుడు వీడు వద్దు, నా యొక్క భర్త యొక్క ప్రేమ ఈయనకి దక్కకూడదు, నా కుక్కనికే నా కుమారునికే దక్కాలన్నటువంటి ఒక అసూయతో ఆమెను వదిలిపెట్టమన్నప్పుడు ఫారా అనే అరణ్యంలో ఈ హాగరును వదిలిపెట్టి వచ్చినప్పుడు ఆ అబ్రహాం ఇచ్చిన నీళ్ళ తత్తి అయిపోతుంది. నీళ్ళు అయినప్పుడు ఆ పిల్లవాడు నీటి కోసం ఏడుస్తున్నప్పుడు, యు రీడ్ ఇన్ ద 16th chapter, 21 chapter 21, ఆ దుఃఖమును చూడలేక తల్లి దూరంగా గెలుచుకొని ప్రభువా దేవా అని ఆమె ఆ కన్నీళ్లతో మొరపెట్టినప్పుడు తల్లి ప్రేమ ఆ బిడ్డను చూసినప్పుడు, ఆ బిడ్డ ఆకలిగా ఉన్నప్పుడు, ఆ బిడ్డ దాహంగా ఉన్నప్పుడు ఎలా విలవిలలాడిపోతుందో ఆ హృదయం అనేది, హౌ she was troubled in her heart when the child was crying of thirst. The terrible incident. మీరు చదవండి chapter 21 లేటర్ స్టేజ్. అక్కడ తల్లి ప్రేమ అనేది అప్పుడు దేవుడు ప్రత్యక్షమై నీటిని అక్కడ వారికి అందించి ప్రొవైడ్ చేసి, ఇదిగో నీ కుమారుని నేను ఆశ్రయిస్తాను, వారు కూడా ఒక జనాంగం అవుతారు. అప్పుడు ఐగుప్తులో వారు సెటిల్ అవుతారు. ఓకే, ఆ తల్లి ఇక్కడ నేను వన్ మోర్ పాయింట్ ఐ వాంట్, ఒకటి వచ్చి కుమారుని కొరకు ఏడ్చటం, తల్లి హృదయంలో ఉన్నటువంటి ఆ లవ్, ట్రూ లవ్, అదొకటి. రెండవది ఒక ఇన్సిడెంట్ ఏమిటంటే అబ్రహాము చనిపోయినప్పుడు ఇక్కడ ఒక ఇన్సిడెంట్, ప్లీజ్ రీడ్ ఇట్. Chapter 25, 7 and 9. Genesis chapter 25. Abraham lived for 175 years and he died at the ripe old age. Having lived a long and satisfying life, he breathed his last and joined his ancestors in death. His sons Isaac and Ishmael buried him in the cave of Machpelah. Okay, that is the point where 9, who buried him? His sons Isaac And Ishmael. Ishmael. How Ishmael was completely left, Hagar was left, they were in Egypt. ఐగుప్తులో ఉన్నారు, ఈయన కనాను దేశంలో ఉన్నాడు అబ్రహాం. ఆ కనాను దేశంలో ఉన్నప్పుడు తండ్రి యొక్క మరణ వార్తను విని అక్కడికి వచ్చాడు, ఐగుప్తు నుంచి కనానుకు వచ్చాడంటే తల్లి పెంపకం అనేది, హౌ మదర్ హ్యాస్ బ్రాట్ హిమ్ అప్. అబ్రహాం నాయన నీ తండ్రి మంచోడు కాదు, నన్ను అరణ్యంలో వదిలిపెట్టి పోయినాడు, నువ్వు అది అతనెందుకులే. ఈ రోజుల్లో తల్లులు, అలాంటి తల్లులు కూడా ఉన్నాడు. వాడేం తండ్రి నన్ను వదిలిపెట్టాను, నిన్ను వదిలిపెట్టింటే ఇంత తిప్పలు వన్నా అని ఇంకా మర్చిపోని చెప్పలేదు. ఇక్కడేం చెప్పింది, తన యొక్క భర్తను, అది ఏక పరిస్థితుల్లో అన్నా కానీ నా భర్త నీకు తండ్రి చనిపోయాడు, గో. తల్లి పర్మిషన్ లేకుండా అక్కడి నుంచి తండ్రి బరియలకు వచ్చాడా, భూస్థాపనకు వచ్చాడా? ఇస్మాయిల్ వచ్చాడంటే ఏంటంటే ఇస్మాయిలును ఏ విధంగా హాగరు పెంచింది, తన తండ్రి దగ్గరకు వచ్చాడంటే తండ్రిని మర్చిపోనీయలేదు. తాను దూరంగా ఉన్నప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసింది. ఆ మరణ దినమున ఇస్మాయిల్ని అక్కడికి పంపించింది. ఇస్మాయిల్ కూడా ఆ బరీలో ఆయన పాల్గొన్నాడు. ఒక తల్లిదండ్రులు పడినప్పుడు పిల్లలు లేకపోతే ఎంతవారు తపన పడతారనేది లాస్ట్ సీన్ అంటున్నారు. మరి ఇస్మాయిల్ కూడా దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్ ఐ వాంట్ కోట్. దో షీ వాజ్ ఫర్గాటన్ ఆర్ ఫర్సేకన్, దూరంగా అయినప్పటికీ తండ్రిని జ్ఞాపకం చేసింది. తండ్రి మరణానికి ఇస్మాయిల్ అక్కడికి పంపించింది. అందులో తల్లి ప్రేమ మనకు కనబడుతుంది. ద వన్ మోర్ ఇన్సిడెంట్, ద సామ్సన్ మదర్. సామ్సన్ మదర్ను, ఆమె కూడా ఒకప్పుడు తల్లి లేనప్పుడు ఆ గర్భం ధరించినప్పుడు దేవుడు ఇతను ఒక నాజీరుగా పెంచాలి, అంటే ఒక ప్రత్యేకమైన, ఒక సపరేటెడ్లీ ఫర్ ద లార్డ్ నాజీర్, ఎ సాంక్టిఫైడ్ పర్సన్. అతని తల మీద ఎంట్రుకలు కత్తిరించకూడదు, ఎలాంటి ద్రాక్షారసం ఇవ్వకూడదు. ఇవన్నీ కూడా
జడ్జెస్లో చాప్టర్ 14లో రాయబడింది. తల్లి తన యొక్క కుమారుని ఏ విధంగా పెంచి దేవునిలో ఒక బలమైన వాడికి ఏ స్ట్రాంగ్ మెన్ హూ పొసెస్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. ఫిలిష్తీయులను ఇష్టం వచ్చినట్టు చంపాడు. అఫ్ కోర్స్ లేటర్ ఈ డిడ్ ఎ మిస్టేక్ అండ్ ఫాలన్. కానీ దేవుని యొక్క ఆ నాజీరుగా ఒక ప్రత్యేకింపబడినటువంటి యొక్క దేవుని భయభక్తుల్లో పెంచింది శాంసన్ మదర్. అనదర్ ఇంపార్టెంట్ మదర్ ఐ వాంట్ టు బ్రింగ్ టు యూ ద మోజెస్ మదర్. రీడ్ ఇన్ ద ఎక్సోడస్ చాప్టర్ 2. ఆ రోజుల్లో చిన్నపిల్లలందరినీ కూడా సంహరించాలి, కిల్ ఆల్ ద బేబీస్. ఫరో యొక్క ఆజ్ఞ అందరినీ సంహరించాలా అని చెప్పేసేసి మోషే తల్లి ఒక లేవీయురాలు, లేవీ భార్యగా మోషే తల్లి కన్నప్పుడు తన బిడ్డను చంపాలంటే తనకు చేతులు రాలేదు. ఒక జంబు పెట్టి చేసింది. జంబుతో ఒక మట్టి, జిగట మట్టితో కీలు ఇవన్నీ కూడా పూసి ఒక బాస్కెట్, చిన్న బాస్కెట్ లాగా చేసి ఆ బిడ్డను అందులో ఉంచి నదిలో వదిలిపెట్టి, దేవుడు కాపాడా నా బిడ్డను, దేవుడు అన్యాయస్తుడు కాదు, నా బిడ్డను కాపాడుతాడు అని దూరంగా నిలుచుకొని చూస్తాం. నిలుచుకొని అప్పుడు ఆ ఫరో బిడ్డ రాజకుమార్తె వచ్చి ఆ నదికి చూసి బాలుడు సుందరంగా, మంచి సుందరుడైన బాలుడే, మంచి బాలుడని తీసుకువెళ్ళి పెంచాలనుకుంటుంది. కానీ ఆమె శివదినే నాట్ ఏ మదర్లీ క్వాలిటీస్ లేవు ఆమెలో పెంచాలంటే. ఎవరైనా కానీ ఈ యొక్క మదర్ను ఇతని కొరకు ఒక తల్లిని చూడమని చెలికత్తెను పంపినప్పుడు ఎదురు చూస్తా పోయింది. దేవుడు ఇదే తల్లిని, ఆ మోసే యొక్క తల్లిని తిరిగి ఐగుప్తు రాజు దగ్గర ఆ బాలుడు పెంచుటకు పెంచింది, పెద్దవాడయ్యాడు. ద మోజెస్ వాజ్ బ్రాట్ ఇన్ ద లేటెస్ట్ ఆల్ దోస్ డేస్ అండర్ ద రాయల్ ఫ్యామిలీ. ఏ విధంగా అన్ని విషయంలో ఒక రాజుగా, ఒక మంచి గుడ్ ప్రిన్స్గా ఏ విధంగా అతను పెరగాలో పెరిగినాడు. రాజభోగాలు, ఆల్ ద లగ్జరీస్ ఆఫ్ ద రాయల్ ఫ్యామిలీస్. బట్ యట్ what kind of the treatment mother gave to Moses? అలాంటి రాజగృహంలో ఒక అన్ని సంపన్న కుటుంబంలో సంపద సమస్తము ఉంది. తన యొక్క జీవితమును మర్చిపోయి నేను ఒక హెబ్రీయురాలను, నాకు ఒక దేవుడు ఉన్నాడు, నా దేవుని భయభక్తుల్లో నా బిడ్డను పెంచాలి అనేటువంటి ఆ దృక్పథంతోనే పెంచింది. కానీ ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. అందుకే మన ఓల్డ్ లైఫ్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుడు మనకు మంచి సంపద ఇచ్చినప్పుడు, మంచి లగ్జరీస్ ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే వాటిలో మునిగిపోయి మన యొక్క భక్తిని మర్చిపోతారు. దేవుని మరచువారు పాతాళమునకు దిగిపోతురు, బైబిల్ గ్రంథంలో చెప్పింది. దుష్టులను దేవుని మరచువారు పాతాళమునకు దిగిపోతారు. ఎట్టి పరిస్థితుల్లో దేవుని మర్చిపోకుండా ఎలా పెంచిందంటే మోజెస్ను, నౌ యు రీడ్ ఇట్ ఇన్ ద హీబ్రూస్ చాప్టర్ 11 24 to 26. It was by faith that Moses, when he grew up, refused to be called the son Please of Pharaoh's, carefully listen, this. refused to be called the son of Pharaoh's daughter. He chose to share the oppression of God's people instead of enjoying the fleeting pleasures of sin. Okay. Now I will read it in Telugu also. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ద ఫెయిత్ ద మదర్ ద ఎండోర్స్డ్ ఇన్ హిమ్. ఆ విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదని, భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని. వాట్ కైండ్ ఆఫ్ ద ట్రీట్మెంట్ మదర్ హెస్ గివన్. ఆ లగ్జరీస్ లైఫ్, ఆ రాయల్ ఫ్యామిలీ ఉన్నటువంటి ఒక ఆ సుఖాలు కాకుండా యేసుక్రీస్తు విషయమైన నింద, ద రిప్రోచ్
ఫర్ ద లార్డ్ క్రైస్ట్ జీసస్ ఈజ్ ద మోర్ బెటర్ ఫర్ మీ. ఎందుకంటే లోకంలో ఆశలు అన్ని కూడా గతించిపోవును. ద వరల్డ్ అండ్ ఇట్స్ లాస్ట్ విల్ పాస్ అవే. ఇవి క్షణికమైనవి. ఈ లోకములో సంపద, ధనము ఇవన్నీ కూడా క్షణికమైనవి, విల్ పాస్ అవే. బట్ దేవుడి ది ఎటర్నిటీ ఈజ్ ద వాట్ ద గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ గాడ్స్ ప్రామిసెస్ ఆర్ ద ఎటర్నల్. దేవుడిచ్చిన ఆ భాగ్యం నాకు గొప్పది అని ఈ ఎట్లా వచ్చింది ఈ టీచింగ్ అతనికి? చిన్నప్పటి నుంచే ఆ యొక్క రాయల్ ఫ్యామిలీలో, ఫరో రాయల్ ఫ్యామిలీలో, ఈజిప్ట్ ఈజ్ నోన్ యాజ్ ఇట్స్ ఆల్ ద బ్యూటిఫుల్ ఫెసిలిటీస్. అవన్నీ వదులుకొని తన యొక్క ప్రజల కొరకు పెంచుంటే ఇక్కడ మదర్స్ టీచింగ్. తండ్రులారా, తల్లులారా, బ్రింగ్ అప్ యువర్ చిల్డ్రన్, ఎఫిషియన్స్ 6:2, ఇన్ ద లార్డ్స్ వేస్. ప్రభు యొక్క శిక్షలో మీ యొక్క పిల్లలను పెంచండి. ఇలా మనము ఇక ఈ హన్నా ఏం చేసింది? నేను వారిని పెంచి పెద్ద చేసి డెడికేటెడ్ టు ద లార్డ్. సమూయేలును దేవుని మందిరములో ఇస్తే ఒక కుమారునికి బదులు అనేక కుమార్తెలు దేవుడు ఆమెకు ఇచ్చాడు. ద మదర్స్ డ్యూటీ. ప్రియులారా, మరొక చిన్న ఇన్సిడెంట్ మనం చూసుకొని ముగించుకుందాం. ఆ శిలువ మాటలలో మనం ఏడు మాటలు ఈ మధ్యనే మనం ధ్యానం చేశాం. ద 7 sayings on the cross. One of them, behold woman, behold thy son. So when he looked at John and behold thy mother. మదర్ను, యోహానును, తన యొక్క తల్లి, పెంచిన తల్లిని యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? అమ్మా, ఇదిగో నీ కుమారుడు. వాస్తవానికి యోహాను రక్తం పంచుకున్న కుమారుడు కాదు. యోహాను డిసైపుల్. ఇక్కడ ఏం టీచింగ్ చేస్తుంది? తల్లులు అనేవారు, స్త్రీలు అనేవారు, సంఘములో స్త్రీలు యవనస్తులందరినీ కూడా తన బిడ్డతో సమానంగా ద సేమ్ లవ్ షేర్ ఇట్. అమ్మా, ఇదిగో నీ కుమారుడు. అలాగే యవనస్తులైన వారు పెద్దలైనటువంటి యొక్క స్త్రీలను తల్లుల వలె ఏ విధంగా భావించాలి? ప్రేమ, ఒకరినొకరు ప్రేమించుట. దేవుని ఆజ్ఞ అంటే ఇది, మనం ప్రేమించుటయే. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని నీ ఎదురునున్న సహోదరుని నువ్వు ప్రేమించలేకపోతే దెన్ యు ఆర్ లయింగ్. నువ్వు అబద్ధం చెప్తున్నావు. కనపడని దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అంటూ నీ ఎదుట కనిపించే నీ సహోదరుని ప్రేమించలేని మొదటి యోహాను పత్రికలో 4వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక్కడ తల్లులకు, స్త్రీలకు ఇదిగో నీకు. ఒక తల్లి ఏ విధంగా కుమారులను పెంచాలి, భయభక్తులలో పెంచాలి అనేది మనము ఇక్కడ నేర్చుకుంటున్నాం. దేవుడిచ్చినటువంటి యొక్క బహుమానము పిల్లలు. ఆ సంతానం లేనటువంటి యొక్క జీవితం అనేది మీరు వారిని అడిగి తెలుసుకోండి, ఎంత బాధకరమని. మనకిచ్చే పిల్లలను వారు లోకంలో పడి, శరీరంలో పడి చెడిపోకుండా, దుష్టులు కాకుండా దేవుని యొక్క భయభక్తుల్లో పెంచేటువంటి యొక్క. నేను కొంత మా సంఘాలలో యవనస్తులను చూస్తాను అన్నమాట. వారు ఎంత డెడికేటెడ్ టు ద యవ్వనము అనేది వెరీ క్రిటికల్ స్టేజ్ వేర్ యు ఆర్ బౌండ్ టు గెట్ ఇన్ టు ద వరల్డ్లీ ప్లెజర్స్. మోసే హస్ నాట్ yielded టు దట్. మోసే వాటికి విసర్జించి దేవుని భయభక్తుల్లో పెంచబడ్డాడు. ప్రియులారా, చిన్నప్పటి నుంచి పిల్లలను మనం ఏ విధంగా పెంచితే వారు యవ్వనంలో పెద్దైన తర్వాత వారు తొలగిపోరు. రీడ్ Proverbs 22. Read Proverbs 22. Which is the portion? Can anybody say? చిన్నతనంలో నుంచి వారిని పెంచండి.
22:6. Direct your children unto the right path, and when they are older, they will not leave it. ఇక్కడ ఓల్డర్ అనింది, వాడు ఎవరైతే పెద్దవాడైతే వాడు తొలగిపోడు. ఇట్ ఇస్ డిపార్ట్, ఇట్ ఇస్ డ్రిఫ్ట్ అవే ఫ్రమ్ ద వే దట్ యు హావ్ షోన్. చిన్నతనం నుంచే మనం ఎందుకు పెద్ద అయిన మాను మనం పెంచలేము, కానీ చిన్నతనం నుండి దాన్ని ఏ విధంగా మనం బెండ్ చేయాలో చేయొచ్చు. చిన్నతనం నుంచి ఇట్ ఈస్ వెరీ కేర్ఫుల్. ద మదర్స్, fathers, bring up your children right from the childhood. Bring up in the God's fear. కానీ అంత ఈజీ కాదు వాళ్ళని పెంచాలంటే. కానీ ఒక్కొక్కప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని హిందీలో లాట్ పేర్ అంటారా, ఎక్సెస్ లవ్, షోయింగ్ ఎక్సెస్ లవ్. ఇదిగోరైనా తీసుకో, వానికి అవసరం లేదు, ఇది తీసుకురైనా దానిలో కొనుక్కొని తినరా, ఇది తినరా, ఇది తినరా, ఇది కొనుక్కో, ఇది తీసుకో అని ద ఎక్సెస్ లవ్ to the required, but excess love will make them. అదొకటి. దాని తర్వాత చిల్డ్రన్స్లో వన్ కైండ్ ఆఫ్నెస్ అనేది అది ఏ విధంగా నువ్వు పదును పెడతావో, మూర్ఖత్వము అంటారు అన్నమాట. భావంలో ఆ తిరస్కరించే భావం అనేది చిన్నప్పుడు ఉంటుంది. ఆ మంకు చేసేవారు, మంకు అంటే ఏమో నాకు తెలియదు ఇంగ్లీష్, నాకు వద్దుపో అని అల్లరి చేసి మంకు చేసేటువంటి వారం చిల్లలో ఉంటుంది. బట్ శిక్షాదండము, బెత్తము, అవసరమైనప్పుడు బెత్తం ఉపయోగిస్తే ఏదో పెద్ద పనిష్మెంట్ చేస్తున్నామని కాదు. బెత్తము అనేది శిక్షాదండం అనేది రైట్ థింగ్. అదే దాంట్లో ఉంది చూడండి, అదే 22లోనే ఫర్దర్ యూ రీడ్, ఐ థింక్ ఇట్ ఇస్ 15 ఆర్ ఎనీథింగ్. బాలులో స్వాభావికంగా మూఢత్వం ఉంటుంది. Youngsters' heart is filled 15 Youngsters' heart is filled with foolishness, but physical discipline will drive it up. మనం అనుకుంటున్నాం, మీరు జ్ఞాపకం ఉంది, ఈరోజు శ్రీనగర్లో ఒక జర్మన్ ఫ్యామిలీ వచ్చినది. వాడు మనందరూ ప్రేయర్ కూర్చున్నప్పుడు ఇంతే పిల్లోడు ఉన్నాడు. వాడికి అల్లరి చేస్తుంటే వాళ్ళ మధ్య కోయిట్ అని, మరి అంత పిల్లోని కొడుతున్నారు ఎందుకండి, ఉండేటంటే కానీ బట్ కొడుతుంది అని, నో కోయిట్ అని చెప్పేసి. అంటే ఏమిటి, రైట్ ఫ్రమ్ ద శిక్షా. మనం అనుకుంటాం అదేదో కొట్టందు వల్ల వాడిని ప్రేమించడం లేదని కాదు, శిక్షాదండము. ఇట్ ఈస్ నేచురల్లీ ఆ మూఢత్వం అనేది, ఆ ఫులిష్ అనేది ఇట్ ఈస్ బౌండ్ టు బి దేర్ ఇన్ ద చిల్డ్రన్. బట్ ద కరెక్టివ్ పనిష్మెంట్ అంటారు దాన్ని. కరెక్టివ్, యు ఆర్ నాట్ పనిషింగ్ టు ఫర్ ద సేక్ ఆఫ్ సఫరింగ్, బట్ ఇట్ ఇస్ ద కరెక్టివ్నెస్ టు బ్రింగ్ హిమ్ టు గుడ్ వేస్. ఇది తల్లులు మనము గమనించవలసినటువంటి ఒక సిస్టమ్. చివరిగా ఓకే, విల్ రీడ్ ఇట్ అగైన్, కమ్ బ్యాక్ టు తిమోతి. తిమోతి ఈజ్ ద గాడ్స్ గిఫ్ట్. తిమోతిని ఏ విధంగా పిలుస్తారు తెలుసా? ఇట్ ఇస్ నిక్ నేమ్స్ లైక్ వీ కాల్ హనీ, స్వీటీ, గున్ను. సీ ఇస్ ఫర్గాటన్ కంప్లీట్లీ, ఇస్ ఎ గున్ను. యు నో ఇట్, తిమోతి, వాట్ యు కాల్ ఇట్? తిమోతి, టిమ్ము. ఒరే టిమ్ము, దే కాల్ హిమ్ టిమ్ము. తిమోతి ఈజ్ ద గాడ్స్ గిఫ్ట్. తిమ్ము అని ముద్దుగా పిలిచినప్పటికీ దేవుని భయభక్తుల్లో మాత్రము పెంచింది. ఆ శిక్ష ఎక్కడొచ్చింది? హర్ మదర్, ద మదర్స్. ద మదర్హుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. తండ్రులోనే వాళ్ళు ఎప్పుడు కూడా ఆ సంపాదన బయట తీసుకురావడము, వాట్ ఎవర్ షీ సేస్, కమ్ ఆన్ టేక్ ఇట్, యు హ్యావ్ ఇట్, యు గెట్ దెమ్. బట్ బ్రింగింగ్ అప్, డైలీ టీచింగ్. మోకాల మీద కూర్చోబెట్టమ్మా, ఉదయం ప్రార్థన చేద్దాం, రాత్రి పడుకునేదమ్మా ప్రార్థన చేద్దాం, లెట్ us give థ్యాంక్స్. ఈ టీచింగ్స్ అనేది మదర్స్ నుంచి ఎక్కువ రావాలి. ఎలా వచ్చేసింది? ఓకే, విల్ రీడ్ ఇట్. Timothy's second epistle, the same what we read it instead of chapter 1, you will find it in the 14 and 15. Chapter 3, 14, all of you read it, in English, no matter. But you must remain faithful to the things you have been taught. You know they are true, for you know you can trust those who taught you. You have been taught the Holy Scriptures from childhood, and they have given you the wisdom to receive the salvation that comes by trusting in Christ Jesus. Okay. తెలుగులో కూడా నేను చదువుతాను. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండే నీవు
ఎరుగుదువు. రైట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ రక్షణార్థమైనటువంటి యొక్క దేవుని లేఖములు, ద స్క్రిప్చర్స్ దట్ బ్రింగ్స్ యూ ఇన్ టు ద సాల్వేషన్. ఆ స్క్రిప్చర్స్ను, ఆ దేవుని వాక్యములను బాల్యము నుంచే పిల్లలకు చిన్న చిన్న పాటలు, చిన్న చిన్న కథలు, దావీదు కథ, శాంసోను కథలు, చిన్న చిన్న కథలు బాల్యం నుంచే వారికి చెప్పుకుంటూ వాళ్ళను పెంచటం. ఇది ద మదర్స్ డ్యూటీ. అట్ ద సేమ్ టైమ్, వాట్ షుడ్ బి ద చిల్డ్రన్స్ డ్యూటీ? Let us not put all burden to the mothers only. The father also has to share. తండ్రులారా, ఎఫిషియన్స్లో ఉంది, ఈవెన్ పేరెంట్స్, తండ్రులారా మీ పిల్లలను ప్రభు యొక్క శిక్షణలో పెంచాలి. యూ షుడ్ కోఆపరేట్ విత్ ద మదర్. దట్ మీన్స్ ద హస్బెండ్ షుడ్ కోఆపరేట్ విత్ ద వైఫ్ సో దట్ ద చిల్డ్రన్ ఆర్ టుగెదర్ దే ఆర్ బ్రాట్. ఓకే, ఇదే అన్నమాట మనము. కాబట్టి ఈరోజు మదర్స్ డే. ఈవెన్ ద చిల్డ్రన్ అనేది, మదర్స్ టీచింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఆఫ్టర్ గాడ్స్ టీచింగ్, ద హోలీ స్క్రిప్చర్స్, రైట్ టీచింగ్స్ ఆఫ్ ద మదర్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మరొక వాక్యంలో చూడండి. Proverbs 6:20-22. I think earlier also I have shown once, but we will remember again. Proverbs chapter 6:20-22. My son, obey your father's commands and don't neglect your mother's instruction. Don't neglect your mother's instruction. Carefully go one by one. Keep their words always in your heart. Tie them around your neck. When you walk, their counsel will lead you. When you sleep, they will protect you. When you wake up, they will advise you. Okay. Put around your neck. What you will put around your neck when you go to your college? Your ID disc. When he goes to his ID disc, by that you are yes, you work in the, you are the employee of AB, you are allowed to go. The mother's teaching, the God's teaches, yes, you have the proper mother's teaching, you are allowed. That's your identification. Hang around. రాత్రి పూట నీకు కావాలి, పగలు నిన్ను ఏ విధంగా నడిపిస్తాయి, ఏ విధంగా నిన్ను ఆపదల్లో కాపాడుతాయి. దోస్ గుడ్ టీచింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టు చిల్డ్రన్. వన్ ఇస్ ఇట్ ఇస్ నాట్ merely a transmission from the mother. A good reception also is required. Mother's teaching, but both are worked together with the Holy Spirit. దేవుని యొక్క మదర్స్ డ్యూటీ చేసి చిల్డ్రన్స్ టీచ్ చేయడం, చిల్డ్రన్స్ దాన్ని యాక్సెప్ట్ చేయడం అని వారు దాన్ని ఉంచుకొని పెద్దయిన తర్వాత కూడా దాని ప్రకారం వారు జీవించేందుకు పరిశుద్ధాత్మ యొక్క కార్యము. ఇట్ ఇస్ ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. It is the God's work which He will do it. He will never forget His duty. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకున్నాం? మదర్స్ డే రోజు పిల్లలు దేవుడు ఇచ్చిన వరం. ఇట్ ఇస్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఆఫ్ ద గాడ్. ద పేరెంట్స్ ఆర్ ద ఫ్యామిలీస్ వేర్ చిల్డ్రన్ ఆర్ నాట్ దేర్, యు థింక్ అబౌట్ ఇట్. ఇస్ ఎ టెరిబుల్ థింగ్. దే మే హ్యావ్ ఎంజాయ్డ్ వెరీ గుడ్ మ్యారీడ్ లైఫ్ ఇన్ ద యూత్, బట్ యాజ్ ద డేస్ గో, ఇట్ ఇస్ ఎ టెరిబుల్ థింగ్. చైల్డ్లెస్నెస్ అది చాలా పిల్లలు ఒలీవ మొక్కల వల్ల పిల్లలు కుటుంబంలో ఉంటే ఎంతది సంతోషం అనేది దేవుడు ఇచ్చినటువంటి ఒక వరం. నంబర్ 1, దేవుడు అనుగ్రహించిన బిడ్డలు అని తల్లులు పెంచాలి, వారిని ప్రభు శిక్షలో పెంచాలి. చిన్నతనమున వారిని మంచి అవసరమైతే వారికి శిక్షించి బెత్తం వాడి వారిని ప్రభు యొక్క క్రమశిక్షణలో వారిని పెంచి పెద్దయితే వారు దేవుని బిడ్డలుగా దే ప్రాస్పర్ లైక్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. యూత్ అయిన తర్వాత కూడా దేవుని మార్గంలో నివసించి దేవుని మహిమపరిచే బిడ్డలుగా వాళ్ళ యొక్క గుడ్ ఫ్యూచర్ అనేది ఇట్స్ బేస్డ్ ఆన్ ద పేరెంటల్ టీచింగ్ అండ్ పేరెంటల్ కేర్. కాబట్టి ఈరోజు మనము ఈ మదర్స్ డే కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. గుడ్ మదర్స్, మోజెస్ మదర్, శాంసన్ మదర్, శామ్యుయల్ మదర్, ఈవెన్ టు ద ఇస్మాయిల్స్ మదర్. దే ఆర్ ఆల్ గుడ్ మదర్స్. సో మనం అలాగే మన పిల్లలను కూడా పెంచి దేవుని
మహిమపరిచేటట్టు దేవుడు మనకు ఈ వాక్యం ద్వారా సహాయం చేయను. ఓకే, విల్ విత్ ద ప్రేయర్ విల్ క్లోజ్ ఇట్. మమ్మను బాగా ప్రేమించిన మా ప్రియ తండ్రి, పరిశుద్ధ మా దేవా, కృపా కనికరం గల మా ప్రభువా, మరొకసారి తండ్రి కుటుంబ సమేతంగా ఇలాగ మీ సన్నిధిలో చేరి మా ప్రభు దినంన స్తుతించి ఆరాధించే ధన్యతనిచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కీర్తనలతో మిమ్మల్ని ఆరాధించాం. చక్కని వాక్య ధ్యానంతోనూ మీ బలలో పాలు పొంది మా అర్పణలు మీకు సమర్పించి తండ్రి ఇలాగ ఆరాధించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు తండ్రి. మరి యొక్క ఈ లాక్డౌన్ పరిస్థితుల వల్ల నమ్మిన బిడ్డలు అనేక కుటుంబాలు తండ్రి ఇలాగ వేరు స్థలాల్లో ప్రపంచమంతటా మీ సన్నిధిలో చేరి ఆరాధించుండగా వారి మధ్యన మీరుండి వారి యొక్క ఆరాధనను ఆగ్రహించి తండ్రి కుటుంబాలను మీరు ఆశ్రయించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము నాయన. ఈ ఉదయకాలను తండ్రి మా కుటుంబాలను తండ్రి ఇదిగో రవిని నన్ను మీ బిడ్డలందరినీ కూడా తండ్రి ఏకంగా చేర్చి ఇలా స్తుతించే భాగ్యం ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు మదర్స్ డే తల్లుల గురించి దేవుని వాక్యములో తండ్రి ఏ విధంగా ఆ తల్లుల గురించి మీరు ప్రశంసించారు, వారి యొక్క ప్రేమల గురించి మీరు తెలియజేశారు. ఆ ప్రేమలో తండ్రి మేము ఎదుగు కృప చూపి సహాయం చేయమని వేడుకుంటున్నాం. అలాగ మా బిడ్డలను పెంచుటకు మీ కృప చూపి సహాయం చేయమని వేడుకుంటున్నాం. దూరంగా ఉన్న మా బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయనా. రాజు కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం, వీళ్ళ కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా వేరు స్థలాలు ఉన్న మా బంధువులను వృద్ధులను అందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంఘాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. సంఘ కాపరులను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయనా. మా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృపలో ఆదరించి సహాయం చేయండి నాయన. వీళ్ళందరినీ మీ కృపాస్తాలకు చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా తండ్రి కరోనా వైరస్ వల్ల ప్రపంచంలో అనేక దేశాలు తండ్రి అనేక మరణాలు సంభవించుండగా తండ్రి ఈ భయంకరమైనటువంటి యొక్క వైరస్ నుండి, ఈ భయంకరమైన జబ్బు నుండి మీ ప్రజలను తండ్రి నమ్మిన బిడ్డలను ముఖ్యంగా కాపాడమని మేము ప్రార్థిస్తున్నాము. ప్రపంచంలోని దేశాలన్నింటినీ కూడా అందరినీ ప్రజలందరూ వారు మీ సృష్టి, మీరు సృష్టించిన జనమని నమ్ముతూ మీ కృపాస్తాలకు చెప్పుకుంటున్నాము నాయన. మా దేశాన్ని, మా భారతదేశాన్ని తండ్రి మరి మా తెలుగు రాష్ట్రాలను, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇంకా వేరు స్థలాల్లో ఉన్న ప్రేమైన బిడ్డలందరినీ కూడా కాపాడమని వేడుకుంటున్నాము నాయన. మీ కృపలో తండ్రి త్వరలో ఈ యొక్క జబ్బు నుంచి మేమందరము విముక్తి పొందుటకు మీ కృప చూపి సహాయం చేయమని వేడుకుంటున్నాము నాయన. ఈ దినమంతా ఈ కృపలో మమ్మల్ని నడిపించి సహాయం చేయమని, హితమైతే తిరిగి రాత్రికాలం మీ సన్నిధిలో చేసి స్తుతించే భాగ్యం మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.